అంకుల్ స్వీట్ అండి అంకుల్కి కింద పెట్టేయమ్మా అది కూడా సరే మమ్మల్ని కూడా తీయండి. చాలే అంతవరకు ఆపండి. ఎవరో వస్తుంది. నేను ఇంత సీరియస్గా మాట్లాడుకుంటున్నాను. ఇది ఇట్లే వస్తూ ఉంటుంది. బాలాజీ కూడా పెట్టుకున్నాడు. ఎందుకు బాలాజీ ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి ఫోటోలు తీసుకోండి. ఆశయాల బాటలో మొత్తం తన జీవితాన్నే కాదు తన బిడ్డల జీవితాన్ని కూడా పార్టీకి అంకితం చేసిన గొప్ప కమ్యూనిస్టు వర్మ గారు వారి సభలో ఈ రెండో పాటలో నేను పాడడం నాకు ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక కవి అంటాడు, ఆర్య వాసు కమ్యూనిస్టుడు అని నడిపిస్తాడు, కన్నీళ్లను జయిస్తాడు, మరణం లేని సిద్ధాంతానికి రూపం అతడు, నడుస్తూ నడిపిస్తాడు, కన్నీళ్లను జయిస్తాడు, మరణం లేని సిద్ధాంతానికి పుట్టినవాడు, వాడే కమ్యూనిస్టోడు, వాడే కమ్యూనిస్టోడు, వాడే కమ్యూనిస్టోడు, వాడే కమ్యూనిస్టోడు, మన జీవిత జతగాడు, పెడదారిని మార్చేటోడు, రాత కర్మల రోగం కూల్చి మంచి బతుకును ఇచ్చేవాడు, పేద గొప్ప భేదం లేని రాజ్యం కై పోరాడేవాడు, పేద గొప్ప భేదం లేని రాజ్యం కై పోరాడేవాడు, త్యాగాల రూపం తానై పోరుకు మనలా నడిపేవాడు, వాడే కమ్యూనిస్టోడు, వాడే కమ్యూనిస్టోడు, వాడే కమ్యూనిస్టోడు, వాడే కమ్యూనిస్టోడు, నడుస్తూ నడిపిస్తాడు, కన్నీళ్లను జయిస్తాడు, మరణం లేని సిద్ధాంతానికి పుట్టినవాడు, మరణం లేని సిద్ధాంతానికి పుట్టినవాడు. అటువంటి కమ్యూనిస్ట్ అయినటువంటి నికార్స్ అయినటువంటి కమ్యూనిస్ట్ అయినటువంటి వర్మ గారు ఈరోజు వారి జీవిత అనుభవాలను విశ్వమానవ వీణపై విష నిషాదం ధ్వనిస్తుంటే, వీణపైన విష నిషాదం ధ్వనిస్తుంటే, గీతమా గీతమా నీ ఉనికి ఎక్కడా, సంగీతమా నీ ఊపిరెక్కడా,
విశ్వమానవ వీణ పైన విష నిషాదం ధ్వనిస్తుంటే, మనసు ముంగిట తోరణాలను మనిషి స్వార్థం బిగిస్తుంటే, మనసు ముంగిట తోరణాలను మనిషి స్వార్థం బిగిస్తుంటే, ఆమని ఆమని ఆగమనమెందుకు, హేమంతమా సీమంతమెందుకు, విశ్వమానవ వీణ పైన విష నిషాదం ధ్వనిస్తుంటే, రక్షరేకుల స్వాములోరి భక్షణానికి బరితెగిస్తే, రక్షరేకుల స్వాములోరే భక్షణానికి బరితెగిస్తే, శాంతమా శాంతమా నీ ఊసులెక్కడా, ప్రశాంతమా నీ బాసలెక్కడా, విశ్వమానవ వీణ పైన విష నిషాదం ధ్వనిస్తుంటే, విద్యలే వాణిజ్యమైతే చదువు భారం చంపుతుంటే, విద్యలే వాణిజ్యమైతే చదువు భారం చంపుతుంటే, బాల్యమా శరణు చూస్తే చేతి పనులకు వాత, దేశమా నీ గమనమెందుకు, హలం పైన కలం పైన సకల శ్రామిక జనం పైన, హలం పైన కలం పైన మాటు వేస్తే, పోరాటమా మొహమాటమెందుకు, కూటనీతులు మాటు వేస్తే, పోరాటమా మొహమాటమెందుకు, పోరాటమా మొహమాటమెందుకు, పోరాటమా మొహమాటమెందుకు. ఇది రా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన బంధువులకు, మా తాతయ్య గారి సహచరులకు, మిత్రులకు, పార్టీ నాయకులకు, వివిధ అతిథులకు అందరికీ నా నమస్కారాలు. మా తాతయ్య గారు ఆయన జీవిత అనుభవాలతో పార్టీలో ఆయన చేసిన కార్యక్రమాలు, పోరాటాలు అన్నిటినీ గూర్చి రాసిన ఈ పుస్తకమే ఎర్రజెండా నీడన నా అనుభవాలు. ఈ పుస్తక ఆవిష్కరణ సభకు అధ్యక్షత వహించవలసిందిగా పల్నాడు జిల్లా సిపిఎం నాయకులు నూతలపాటి కాళిదాస్ గారిని కోరుకుంటూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. పుస్తక రచయిత అయిన అవనిగడ్డ వీరవర్మ గారిని కోరుకుంటున్నాను. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన గుంటూరు శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను.
సిపిఎం రాష్ట్ర కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే పద్మజ గారులను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సభను అధ్యక్షులు వారు ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తి. నా అనుభవాలని చెప్పి మామూలుగా మేము వర్మగారు అంటాం. ఏవి వర్మగారి పుస్తక ఆవిష్కరణ సందర్భంగా వచ్చినటువంటి శ్రీనివాసరావు గారికి, లక్ష్మణరావు గారికి, పాశం రామారావు గారికి, అలాగే బ్రహ్మానందరెడ్డి గారికి, మన ధనలక్ష్మి గారికి, అట్లాగే వేణుగోపాలరావు గారికి, అట్లాగే వారి కుటుంబ సభ్యుల తరఫున వాళ్ళ బంధువులు, స్నేహితులు, అట్లాగే ఉద్యమ సహచరులు, అట్లాగే వర్మగారితో పనిచేసి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ సభకు వచ్చారు. వారందరికీ స్వాగతం. దీంట్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే, నాకు ప్రత్యేకించి ఆయన కళాకారుడు, అట్లాగే వారి తమ్ముడు పున్నారావు గారు ప్రజాశక్తిలో పనిచేసేవారు. చాలా రోజులు వాళ్ళిద్దరు ఆనందంలో తెలియదు. తర్వాత పున్నారావు గారి ద్వారానే వాళ్ళ అన్నయ్య తెలిసింది. తెలుసు, ఆయన కూడా నాగేశ్వరరావు గారు కూడా తెలుసు. అట్లా వారు పనిచేస్తూ తెలియటమే కాకుండా వర్మగారిని చాలా పెద్ద వయసులో నేను తెనాలి ప్రాంతానికి వెళ్తే ఆయన కట్లెడితిలో ఉన్నాడు. మేము శిక్షణాశిబిరం పెడతా వెనుకొని రమ్మని అడిగారు. అప్పటికి ఆయన మంచి నాటకాలు చాలా రోజులు పాత రోజులు ఆడేవాడంట. నేను ఆయన పిలిచి, మేమంతా యువకులు అప్పుడు, ఆయనే పెద్దవాడు, సూత్రధారుడు వేస్తే బాగుంటుందని చెప్పి అనిపించి ఆయనకు ఆ పాత్ర ఇచ్చి నేను డైరెక్ట్ చేస్తుంటే, ఆయన వాస్తవానికి నాకంటే చాలా పెద్దవాడు, అనుభవంలో కూడా ఉన్నాడు. నేను డైరెక్షన్ చేస్తుంటే చాలా బాగా నేర్చుకున్నాడు. అంటే నేర్చుకున్నాడంటే ఆయన రాదని కాదు, అంటే మేము చిన్నవాళ్ళని చెప్తున్నా చాలా చక్కగా నేర్చుకొని ఆ సూత్రధారుడి పాత్రకే అద్భుతంగా ఇప్పుడు గ్యాట్ ఒప్పందం మీద చెవకుంటుందనే ఆ నాటికం చేసాం వినుకొండ ప్రాంతంలో శిక్షణాశిబిరం పెట్టి. ఇంకా ఆ పరిచయం అయింది కదా. అంతకుముందు కూడా ఇక్కడ ప్రజా సంఘాల జిల్లా సమావేశాలకు ఆయన అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు, అట్లా పరిచయం. ఆ తర్వాత కళ్యాణితో బాగా పరిచయం. ఆ కుటుంబంతో అట్లా సాన్నిహిత్యం పెరగడం కారణంతో పాటు నాకు ప్రత్యేకించి ఏంటంటే, ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త, చాలా బాగా పనిచేశాడు. 5-6 జిల్లాల్లో పనిచేశాడు, రకరకాల పనులు చేశాడు. ఎన్ని చేసినా కొన్ని ఇబ్బందులున్నా ఆ కష్టాలు వాటన్నిటిని వెనక్కి నెట్టి ఎప్పుడు ప్రజాశక్తి, మార్క్సిస్టు, పోస్టల్ యూనియను ఏం చేయాలి ఈ తపనే కనపడేది ఎప్పుడు. ఇట్లాంటి ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త తన అనుభవాలతో పాటు తన ఫ్రెండ్స్ ఇతరుల ద్వారా కూడా రాయించి పుస్తకం వేస్తున్నారంటే నాకు మరీ ఇంకొంచెం ఇదేంటంటే, ఈ పుస్తకం మామూలుగా అయితే గొప్ప గొప్ప నాయకులకి, పెద్దవాళ్ళకి, లేకపోతే జీవిత చరిత్రలు ఇట్లాంటివి చాలా వస్తుంటాయి. కానీ సామాన్యమైనటువంటి వాళ్ళకి ఎక్కడో 1-2 జరుగుతుంటాయి. అందుట్లో ఇది నేను ఇన్స్పిరేట్గా తిరుపతి కూడా వెళ్ళాను. మళ్ళీ నిన్న మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కూడా నిన్న కౌన్సిల్ సందర్భం కూడా ఆవిష్కరణ చేశారు. ఇక్కడ కూడా అంటే ఒక పుస్తకాన్ని 3 ప్రాంతాల్లో ఆవిష్కరించడం అంటే ఒక సామాన్య కార్యకర్తలకు కూడా ఇది ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కూడా కలుగజేస్తుందని చెప్పి నేను భావిస్తాను. ఈ సందర్భంగా అందరికీ, వచ్చినటువంటి మిత్రులందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తూ, ఈ పుస్తకం రాసినటువంటి ఉద్దేశాన్ని, ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు చాలా అన్నిటినీ దగ్గరుండి పరిశీలించి వేయటానికి ముఖ్యమైనటువంటి కారణమైనటువంటి సిఐటి రాష్ట్ర నాయకులు మిత్రులు డాక్టర్ మన కందారపు మురళి గారిని మాట్లాడవలసిందిగా మొదట మాట్లాడింది. సభాధ్యక్షులు కాళిదాస్ గారు అనే కాలం వచ్చేసింది. అంటే నిరాడంబరతకి లేదనంటే ఒక ఆదర్శమైనటువంటి జీవితాన్ని గడిపేవాళ్ళనంటే చాలా తేలిక భావంతో చూసే రోజులు వచ్చేసినాయి. డబ్బులు సంపాదించడమే అన్నిటికంటే గొప్ప పని. ఈరోజు ఏ రకంగా డబ్బులు సంపాదించాడనేది అంత పని లేదు. మనం శాసనసభలో చూసినా, పార్లమెంట్లో చూసినా, ఈరోజు మీ గుంటూరు ఎంపీ 5,000 కోట్ల రూపాయలకి ఆయన బలీయమైనటువంటి మనిషిగా మన ముందు కనిపిస్తూ ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది పార్లమెంట్లో, అసెంబ్లీలో డబ్బులు సంపాదించడం అనేది అన్నిటికంటే గొప్ప విషయంగా మారిపోయినటువంటి రోజుల్లో ఒక సంచి తగలేసుకొని సామాన్య ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయడమో లేకపోతే వాటి గురించి మాట్లాడడం అనేది ఈరోజు ఒక అమాయకులు చేస్తున్నటువంటి పనిగా చూస్తున్న
ధోరణి వచ్చేసింది. ఇట్లాంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి సమయంలో వర్మ గారి పుస్తకం ఒక చర్చనీయాంశం చేయడానికి మేము అనుకున్నది కూడా కాదు అది, లేదంటే అక్కడ ఉద్యమంగా కూడా అనుకున్నది కాదు. వర్మ గారి గురించి మాకు 60 ఏళ్ల తర్వాత వర్మ గారు ఎట్లుంటారనే విషయం మాకు తెలుసు, దానికి పూర్వం ఎట్లుంటాడనే విషయం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. 60 ఏళ్ల తర్వాత కూడా ఇన్ని రకాలుగా పనులు చేయొచ్చా అన్నటువంటి అభిప్రాయం మొదట నాకే కలిగింది. ఇప్పుడు ఆయనకి 83 ఏళ్ల వయసు. 60 ఏళ్ల తర్వాత ఇన్ని రకాలుగా, చాలామంది 60 ఏళ్ళకి ఏమనుకుంటాం రిటైర్మెంట్ 60 ఏళ్ళకి, ఇప్పుడు 62 ఏళ్ళు పెరిగింది అనుకోండి. రిటైర్మెంట్ అని అంటే కృష్ణారామ అనుకుంటాం. మా తిరుపతిలో అయితే అన్నమాచార్య కళామందిరం ఉంది, లేదంటే మహతి ఆడిటోరియం అని ఉంది. ఈ అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం భజనలు చేసే పని, ఆ మహతి ఆడిటోరియంలో రోజు గోవిందనామాలు లేకపోతే రకరకాల కార్యక్రమాలు చేసే పని. రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలని అంటే గోవింద రామ కృష్ణ అంటూ అట్లా అన్నమాచార్య కళామందిరం పోవడమో, మహతికి పోవడమో, లేదనంటే పిల్లకాయలు చూసుకుంటూ ఇళ్ళకి దగ్గర కూర్చోవడమో, మాకు అడ్డంగా ఉండకుండా ఇట్లాంటి కార్యక్రమాల్లో ఉండు అన్నటువంటి ఒక ధోరణి మనకు ప్రబలంగా కనిపిస్తూ ఉంటుంది చాలా చోట్ల. నేను చూస్తూ ఉంటాను, ఇప్పుడు నాకు 56-57 ఏళ్ళు వచ్చేసినాయి. నాతో పాటు చాలామంది నా క్లాస్మేట్స్ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, కుటుంబాల్లో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ చూస్తున్నటువంటి రోజుల్లో ఒక కమ్యూనిస్ట్గా జీవించడం, అది 60 ఏళ్ల తర్వాత ఇన్ని రకాల పనులు, అవన్నీ పుస్తకంలో చాలా వివరంగా ఉన్నాయి. 60 ఏళ్ల తర్వాత కంప్యూటర్ అంటే తెలియనటువంటి రోజుల్లో తెలుగు DTP నేర్చుకొని పార్టీకి డాక్యుమెంట్లన్నీ తయారు చేశాడు మన ఏవి వర్మ గారు తిరుపతి జిల్లా పార్టీకి. అదే మాదిరి ఆఫీసు కార్యదర్శిగా మేము ఒక సంక్షోభ సమయం, నాకంటే ముందు పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన మాల్యాద్రి చాలా డిస్టర్బ్ చేశాడు ఉద్యమాన్ని. చాలా తీవ్రమైనటువంటి ఆటంకాలు కల్పించినటువంటి నేపథ్యంలో ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదు అన్నటువంటి పరిస్థితి తలెత్తిన రోజు ఆఫీస్ కార్యదర్శిగా పనిచేస్తే బాగుంటుందని చెప్పి కోరితే ఆయన అప్పుడు ప్రజాశక్తి ప్రమోటర్గా కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో, నెల్లూరు జిల్లాలో అప్పటికే బాగా పాపులర్గా ఈయనైతే బాగుంటుంది అని చెప్పి నడుస్తున్నటువంటి రోజుల్లో ఆయన్ని మేము కోరితే తిరుపతి జిల్లాకి రావడం అనేది జరిగింది. తిరుపతి జిల్లాలో చాలా బాగా ఉపయోగపడుతున్నటువంటి నేపథ్యంలో మేము కోరాం ఇట్లాంటి ఆఫీస్ కార్యదర్శిగా చేస్తే బాగుంటుంది. ఆయన ఆఫీస్ కార్యదర్శిగా వచ్చి చాలా చక్కగా ఆ కార్యక్రమాలన్నీ చేశాడు. ఆఫీస్ కార్యదర్శిగా ఉంటూ స్టడీ సర్కిల్ నిర్వహణ చేసేవాడు. ఆఫీస్ కార్యదర్శిగా ఇప్పుడు తిరుపతిలో చేపల మార్కెట్ ఉంది మనకు లీలామహల్ ఏరియాలో, తిరుపతి నడిబొడ్డున. తిరుపతి నగరం అంతా రోజు అక్కడికి వచ్చి చేపల మార్కెట్ దగ్గరికి వస్తూ ఉంటారు, లేదా ఆదివారం పూట చాలా వందల వేల సంఖ్యలో జనం వస్తూ ఉంటారు. ఆ చేపల మార్కెట్లో వ్యాపారులందరూ కూడా ఒక రోజున రోడ్లో కూర్చొని రకరకాల మురుగు మధ్య, లేదంటే చెత్తా చెదారం మధ్య వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి కాలం, పోలీసుల దౌర్జన్యాలు, రౌడీల దౌర్జన్యాలు ఉంటున్నటువంటి కాలంలో వాళ్ళకి ఆఫీస్ కార్యదర్శిగా ఉంటూ వాళ్ళతో పాటు పోయి మన మత్స్య కార్మిక సంఘం నెల్లెల బాలకృష్ణ ఇట్లాంటి వాళ్ళతో కలిసి ఆయన వాళ్ళతో ఆర్గనైజ్ చేస్తూ సంఘం పెట్టి దాని మీద రకరకాల యాక్టివిటీస్ చేసి ఈరోజు తిరుపతిలో చేపల మార్కెట్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యాపారస్తుడు చెప్తారు వర్మ గారు చేసినటువంటి పోరాట ఫలితంగా ఇంత పెద్ద మేము మార్కెట్ను సాధించామని. దాదాపు ఒక ఎకరా స్థలం, ఒక ఎకరా పైగా స్థలంలో అక్కడ లక్షల రూపాయలు పెట్టి అక్కడ ఆ మార్కెట్ని సాధించడం అనేది జరిగింది. ఇట్లాంటివి అనేకం చెప్పుకోవచ్చు. అదే మాదిరి ఆ తర్వాత కాలంలో ఆయన మండల కేంద్రాల బాధ్యుడిగా 18 మండలాల్లో మాకు అక్కడ పార్టీ శాఖలు ఉండేటివి, పార్టీ నిర్మాణం ఉండేది. ఆయన కోరాం, పార్టీ కోరింది. అప్పుడు రాఘవులు గారు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉంటే మీరు మండల కేంద్రాల్లో తిరిగేదానికి ఒక మంచి కార్యకర్తను మీరు పెట్టండి అన్నప్పుడు మేము రిక్వెస్ట్ చేసాం అందరినీ, ఎవరు కొంచెం రోజు తిరగాల ఏమనంటే వర్మ గారు ముందుకు వచ్చారు. వర్మ గారిని పెడితే ఆయన వారంలో ఒక రోజు మాత్రం ఇంట్లో ఉండేవాడు. మిగిలిన వారం రోజుల్లో 6 రోజులు అన్ని మండలాల్లో తిరుగుతూ గుళ్ళలో పడుకొని కొలాయి పంపు దగ్గర స్నానాలు చేస్తూ, లేదంటే ఉదయం జనం కూలి పనులు పోకముందే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వాలిపోయి అక్కడ సమస్యలన్నింటినీ కూడా పట్టించుకొని చేసి ఆయనకి దాదాపు 2-3 ఏళ్లలోనే 18 మండలాల్లో ఉన్నటువంటి దీన్ని 66 మండలాల్లో పార్టీ శాఖలు ఏర్పడడానికి అక్కడ మాకు దోహదం చేశాడు మండల కార్యకర్తగా. అదే మాదిరి ఇంకా రకరకాల భూ పోరాటాలు ఇవి అవన్నీ పుస్తకంలో ఉన్నాయి. ఇక్కడ సమయం మనకు సరిపోదు, లేకపోతే ఇతరత్ర కూడా అది ఉండదు. ఇవన్నీ కాకుండా మల్టీ టాలెంటెడ్ ఆయన. ఆ మల్టీ టాలెంటెడ్ ఏంటంటే ఆయన పాటలు పాడగలడు, రచన చేయగలడు, దర్శకత్వం చేయగలడు. అదే మాదిరి 70 ఏళ్ల వయసులో హరిదాసుగా మారినాడు ఆయన. పోస్టల్లో ఉన్నటువంటి
ఆదినారాయణ గారు అని చెప్పి పోస్టల్ ఉద్యమ పితామహుడుగా పోస్టల్ నాయకులందరూ కూడా భావిస్తుంటారు. ఇక్కడ చాలామంది పోస్టల్లో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అదే మాదిరి మన వర్మగారి సహచరులు ఉన్నారు. 70 ఏళ్ల వయసులో ఆయన అక్కడ మన అన్నమాచార్య ప్రాజెక్టులో పనిచేసే హరికథ కళాకారుని పట్టుకొని ఆయన దగ్గర ఆ పద్ధతినంతా నేర్చుకొని ఆయన ఇతర ఏ పద్ధతిలో చెప్తాడో అవన్నీ నేర్చుకొని దాన్ని అల్లి మళ్ళీ ఒక కథగా మార్చి ఆదినారాయణ గారి జీవితం మీద హరికథ చెప్పాడు. సిపిఎం పార్టీ విశిష్టత మీద, సిఐటియు విశిష్టత మీద ఇవన్నీ కూడా హరికథ చేశాడు. హార్మోనియం నేర్చుకున్నాడు, కీబోర్డు నేర్చుకున్నాడు. ఇవన్నీ ఎందుకు వర్మగారు అంటే ఏదో ఒకటి అండి, నాకు ఖాళీగా ఉండలేను, నేను ఏదో ఒకటి చేస్తూనే ఉండాలని చెప్పి నిరంతరం చేస్తుంటాడు. మంచి దస్తూరి చాలా బాగా ఉంటుంది ఆయన రాసేటివి ఇవన్నీ కూడా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, చాలామంది మన వాళ్ళు ఒక చిన్న ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి ఒక చిన్న మీటింగ్ పెట్టి లేదా ఒక చిన్న పని చేసి ఆ తర్వాత అంతా అయిపోయింది అనుకుంటున్నటువంటి కాలంలో పార్ట్ టైమర్లు అనేవాళ్ళు ఎన్ని రకాల పనులు చేసి ఎంత ఫలితాలు సాధించడానికి తోడ్పడుతున్నారనే దానికి ఉదాహరణగా వర్మగారు నిలుస్తారు. అది మాకు ప్రత్యక్షంగా మాకు అనుభవంలో అక్కడ కనబడింది. ఇక్కడ ఏదో వర్మగారిని మేము ఇక్కడంతా పిలిచి మాట్లాడి మేము మా జిల్లాలో అక్కడ జరిపామనంటే ఏదో ఆయన మాకు పిల్లని ఇచ్చిన మామ కాబట్టి ఈ కార్యక్రమం అంతా జరపలా. ఇదేమన్నా పార్టీకి ఉపయోగపడుతుందా లేదా అని చెప్పి మొదట మేము ఆలోచించాం. ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా తప్పనిసరిగా పార్టీకి ఉపయోగపడతాయని చెప్పి భావించాం. మేము మా సెక్రటరియట్ మా జిల్లా కమిటీ మొత్తం చర్చించి ఇది ఉపయోగపడుతుందని చెప్పి భావించిన తర్వాతనే దీన్ని పుస్తక రూపంలో తీసుకొని రావడం అనేది జరిగింది. వర్మగారు అసలు అంగీకరించలే. నేనేముందండి, నేను ఒక సామాన్య కార్యకర్తనే. వాస్తవంగా ఆయన మామూలు కార్యకర్తే. ఒక శాఖ కార్యదర్శి హోదా అనుభవించాడేమో ఆయన. ఆయన నగర కమిటీల్లో లేడు, జిల్లా కమిటీల్లో లేదు, పెద్ద పెద్ద కమిటీల్లో ఏ రోజు లేడు. అత్యంత సామాన్యమైనటువంటి కార్యకర్త. ఒక సామాన్య కార్యకర్త పార్టీ సభ్యుడిగా ఉన్నటువంటి వాడే ఇన్ని రకాలుగా పనులు చేస్తే మనకు ఒక మల్టీ టాలెంటెడ్ ఉన్నటువంటి ఈ రకమైనటువంటి మనుషులు మనకు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఇప్పుడున్నటువంటి చాలామందికి ఉపయోగపడతాయి ఎక్స్పీరియన్సెస్ అనేది. మనం ఆగస్టు 1 నుంచి 15 దాకా ప్రజాశక్తి క్యాంపెయిన్ తీసుకుంటాం. ఒక ప్రజాశక్తి ప్రమోటర్గా ఆయన ఎన్ని రకాల ప్రయోగాలు చేశాడని చాలా వివరంగా ఆయన రాసినటువంటి పుస్తకాల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకని నేను మొదటే చెప్పింది ఇది మీ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమానికి థ్యాంక్స్ చెప్పాలని చెప్పి. అక్కడ మేము జరిపేసి దాన్ని క్లోజ్ కూడా చేసి ఉండొచ్చు. ఇప్పుడు రాఘవులు గారు రాశారు దాంట్లో వ్యాసం. అదే మాదిరి శ్రీనివాసరావు గారు రాశారు. మన తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు రాశారు. మధు గారు రాశారు. మన బాలసుబ్రహ్మణ్యం గారు. అంటే వర్మ గారికి వీళ్ళందరూ పెద్ద పెద్ద కార్యదర్శులు. వీళ్ళందరూ కాకముందు లేదంటే ఎమ్మెల్సీలు కాకముందు రోజు నుంచి ఒక ప్రజాశక్తి ప్రమోటర్ కూడా వీళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా వాళ్ళు ప్రస్తావిస్తా రాశారు. ఆయనతో పాటు ఆయన సహచరులుగా ఉండేవాళ్ళు లేదా బాగా దగ్గరగా తెలిసినటువంటి వాళ్ళు పోస్టల్ ఉద్యమంలో ఆ తర్వాత రోజుల్లో తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా ఉద్యమంలో ఉన్నటువంటి అనేక మంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఆయనతో పాటు ఉన్నటువంటి రాశారు. ఇవన్నీ కూడా మన పార్టీకి ఆ అనుభవాలు ఉపయోగపడతామని చెప్పి మేమందరూ భావించాం. దాని కారణంగానే ఓ పుస్తకంగా తీసుకొని వచ్చాం. చిత్తూరు జిల్లాలో చాలా బాగా జరిగింది. మధు గారు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. మా నాయకత్వం అంతా కూడా హాజరయ్యారు. చాలా గొప్పగా అక్కడ జరిగింది. ఇది అందరికీ ఈ పుస్తకాలు అందజేస్తే బాగుంటుందని చెప్పి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారిని కోరిన తర్వాత నిన్న విజయవాడలో జరిగినటువంటి ప్లీనంలో కూడా ఈ పుస్తకాలన్నింటినీ కూడా అందజేయడం జరిగింది. ఇక్కడ ఇంత చేసి గుంటూరు జిల్లాలో పెట్టకపోతే కారణం ఏమంటే చాలామంది తిరుపతికి రావడానికి సాధ్యం కాని పరిస్థితి, వయసు రీత్యా లేకపోతే ఇతరత్ర అనేక కారణాల రీత్యా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కూడా చాలా అవసరం అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ముఖ్యంగా భావించారు. మేమేదో మా కమిటీ తరఫున కూడా చేసింది. వాళ్ళ అమ్మాయిలు ముఖ్యంగా 3 అమ్మాయిలు వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇది ఒక పుస్తక రూపంగా తీసుకొని రావడం మంచిది, దీన్ని మనం పార్టీకి ఉపయోగపడే రీతిలో ఉండడం ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పి వాళ్ళు భావించారు. దానికి మేము కూడా తోడ్పాటుని అందించడం అనేది జరిగింది అక్కడ ఉన్నటువంటి మూమెంట్ అంతా కూడా. కాబట్టి ఇది గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ నాయకత్వానికి లేదా వారి శ్రేయభిలాషులు బంధువులు ఆయనతో పాటు పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇది చదవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దానికంటే అదనపు విషయాలు చాలా విషయాలు ఇప్పుడు ఉన్నటువంటి పాలిటిక్స్ లేదా పరిస్థితులు వీటన్నిటి మీద శ్రీనివాసరావు గారు మిగిలిన పెద్దలందరూ కూడా చెప్తారు. దీనికి నేపథ్యం ఇది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పుస్తకాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. ఆయన మొదట అంగీకరించలేదు. పెద్ద పెద్ద నాయకులు రాయాలండి ఇవన్నీ కూడా, నేను అంత టౌన్ కాదు, పుస్తకం రాసేంత టౌన్ నన్నేదో చాలా పెద్దోళ్ళు చేస్తున్నారు మీరు అన్నట్టుగా చెప్పారు. అంటే ఆయనతో పాటు పనిచేసినటువంటి వాళ్ళు కొంతమంది మీరు పుస్తకం తీసుకొని వస్తే బాగుంటుందని చెప్పారు. ఆ పుస్తకం రాసే క్రమంలో అక్షర దోషాలు లేదా చిన్న చిన్న మార్పులు ఇట్లాంటివి చేయడం తప్ప పుస్తకం మొత్తం ఆయన అనుభవాలన్నింటినీ కూడా ఆయన స్వయంగా రాసి
వీటన్నిటిని మన ముందుకు తెచ్చాడు. ఆయనకి చివరికి అక్కడ తిరుపతి మెడికదే మనకు చాలామంది చెప్తూ ఉంటాం, మాకెప్పుడు సెలవు మాకు విశ్రాంతి ఎప్పుడు అని అంటే కమ్యూనిస్టుకి చనిపోయిన తర్వాత అని అంటారు. కానీ వర్మ గారు చనిపోయిన తర్వాత కూడా నాకేం విశ్రాంతి అవసరం లేదు, నా శరీరాన్ని మెడికల్ కాలేజీకి రాయిస్తానని చెప్పి తిరుపతి మెడికల్ కాలేజీకి ఆయన తన దేహాన్ని రాసిచ్చాడు. అంటే చనిపోయిన తర్వాత కూడా దీనికి ఏమీ విశ్రాంతి లేదన్నట్టుగా దాని అర్థం. కాబట్టి ఇట్లాంటి విషయాలు చాలా పుస్తకంలో ఉన్నాయి. ఏమైనప్పటికీ మీరంతా కూడా ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడానికి ఇక్కడికి ఉద్యమం అంగీకరించి ఈ రకంగా తోడ్పాటునివ్వడానికి కృషి చేసినటువంటి మీ అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి అందరికీ నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ స్పిరిట్ని క్యారీ చేయడానికి మీరు కూడా తోడ్పడతారని చెప్పి ఆశిస్తూ సెలవు. నమస్కారం. బాలాజీ తెస్తాడు హనీ దగ్గర, హనీ దీమని వీడియో నువ్వుది కాదు బుక్స్ ఎవరు తెస్తారు? హరీనో హనీనో ఇప్పుడు బుక్స్ ఇక్కడ ఉన్నాయి, ఆవిష్కరణకు ఉన్నాయి, సభ అయిపోయిన లోపల తెగించచ్చు. నువ్వు వీడియోది బాలాజీ పోయి తెస్తాడు. సబ్జెక్ట్ అనుకోని తిరుగుతున్నా. ఏం సబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యే ఒక 100 కోట్లు, గెలిచిన ఎమ్మెల్యే ఒక 100 కోట్లు, 200 కోట్లు ఖర్చు పెట్టి గెలిచి ఇవి తప్ప ప్రజల సమస్యలు సరే దాటేసేసరికి ఏమి తెలుస్తున్నాయి. గ్రామాల్లో కూడా ఈ రాజకీయాలకి తిరగడం తప్ప ప్రజలు కూడా డబ్బులు నుండి ఎక్కడ వస్తారు కదా, డబ్బు ఏం ఖర్చు పెడతారు ఇవి తప్ప అసలు ఎందుకు ఎన్నికయ్యారు, ఏం చేయబోతారు ఈ ఆలోచన సమాజాన్ని కూడా అక్కనే పంపిస్తే కింద వాళ్ళు ఎత్తుకొచ్చేస్తారు కదా. అటైతే ఎందుకు బాలాజీ పోయేది అవసరం తీసేసి వస్తాడు, తీసేసి వాడిని వచ్చేమని నేను మాట్లాడి నిన్నవా దీన్ని ప్రశ్నించకపోతే భవిష్యత్తులో మారేటటువంటి అవకాశం సన్నగిలు అందరి ఈ ప్రశ్నించే తత్వాన్ని పెంచడానికి ఇట్లాంటి కార్యకర్తల అనుభవాలు చాలా ఉపయోగపడతాయని చెప్పి నేను అనుకున్నాను. అందుకనే వారం పైన అంతకుముందు కూడా ఈ డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవడం అంతకుముందు ఉన్నప్పటికీ ఇది ప్రత్యేకించి తెలిసింది. వ్యాపారస్తులంతా రాజకీయాల్లో వీటిని ఎట్లా ప్రజలు అర్థం చేసుకోవాలి, ఏం చేయాలనేది ఇద్దరు ముగ్గురు రచయితలు మాట్లాడితే వాళ్ళు రేపు 18వ తారీఖు 19వ తారీఖు నాకు విజయవాడలో కలుస్తాం, అక్కడ మాట్లాడాలని చెప్పారు. ఎందుకు చెప్పారంటే ఈ జీవితం అంతా కమ్యూనిస్ట్ మాత్రమే సాధ్యం అవుతుంది. అంత సామాన్య కార్యకర్త అయింది తన కష్టాలు ఏమాత్రం రాయలేదు. అందులో తర్వాత చెప్తారు మాట్లాడేవాళ్ళు చాలా కష్టాలు పడ్డ ఆ కష్టాన్ని ఎక్కడ రాయలేదు. ఎక్కడైతే అవసరం ఉందో దాని వరకే ఆయన రాయకూడదు అనేది మిగతా వాళ్ళు ప్రస్తావించారు. అందుకని ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలన్నీ ఏకమైనట్టు సమాజం ఇట్లా ఉంది. అందుకని కమ్యూనిస్టు మాత్రం ఇంత మంచి పనులు చేయగలరు కనుక వాళ్ళకు మాత్రం ఈ రకమైనటువంటి మంచి విషయాలు తెలుస్తుందో 10 మందికి చెప్పగలరు, 10 మందికి వెళ్ళగలరు, ధైర్యంగా ఉంటారు. కారణం ఏంటంటే ఇప్పుడు అవినీతి పొంది కాదు, పదవుల కోసం ప్రాకులాడరు, ఆ రకమైనటువంటి నిజాయితీ ఉంటుంది. కాబట్టి పోయినా వాళ్ళు జనం గుర్తిస్తారు, గుర్తించుకుంటే ఉండరు. ఎంత మనం రెడ్డి తగ్గినా, ఓట్లు తగ్గినా, సీట్ రాకపోయినా మనకు ఉండేటటువంటి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కొద్ది రోజులు లేట్ కావచ్చు అంతే తప్ప ఈ ప్రాసెస్ ఏమి ఆగిపోయేది కాదు. అందుకని భవిష్యత్తులో సామాన్య కార్యకర్తలు కూడా ఉత్సాహపడే విధంగా భవిష్యత్తులో పనిచేయడానికి కూడా ఈ పుస్తకం ప్రచురిస్తుందని చెప్పి నేను ఆశిస్తూ ఇప్పుడు మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కారణం వి శ్రీనివాసరావు గారు మన రాష్ట్ర కార్యదర్శి వారి చేతుల ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అట్లాగే మన జిల్లా కార్యదర్శి పాసు రామారావు గారు, లక్ష్మణరావు గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, వేణుగోపాలరావు గారు, అట్లాగే నాగరాజు గారు, మురళి గారు, అట్లాగే వనజ, కళ్యాణి, పద్మ, ప్రమాణం చెప్పారు. అందరి చేతుల మీదుగా మీ చేతి మీద 3 ఆవిష్కరణ చేసి అలా చెప్పండి. అమ్మ అక్కడ ఉన్నాయి కదా. ఇంకా ఎట్రా ముందుకు రా మురళి, ముందుకు రా. రండి మురళి గారు, కొంచెం రండి. ఓకేనా? ఇప్పుడు
మన ముఖ్యమంత్రి కాబట్టి శ్రీనివాసరావు గారు మన రాష్ట్ర కార్యదర్శి మాట్లాడవలసిన కోరుతున్నాం. సభాధ్యక్షులు నూతలపాటి కాళిదాస్ గారు, ఈనాటి మన హీరో ఏవి వర్మ అంటున్నారు, ఏవి వర్మ కాదు, అవనిగడ్డ వీరవర్మ, పేరులోనే వీరత్వం ఉంది. కాబట్టి వర్మ గారు, లక్ష్మణరావు గారు, బ్రహ్మానందరెడ్డి గారు, రామారావు గారు, వారి కుటుంబ సభ్యులు, మన ధనలక్ష్మి, నాగరాజు, మురళి, వేణుగోపాలరావు గారు అందరూ వేదిక మీద ఉన్నారు. ఈరోజు ఈ పుస్తకావిష్కరణ సభకి విచ్చేసినటువంటి గుంటూరు పెద్దలు, మిత్రులు అందరికి నమస్కారం. ఎర్రజెండా నీడన అనే టైటిలే బాగుంది. అంటే నాకేమనిపించిందంటే పుస్తకం చదివాను, నేను చదివిన తర్వాత కొన్ని రాశాను కూడా నా అభిప్రాయాన్ని. ఆయన చాలా ఊళ్ళు తిరిగాడు, చాలా ఉద్యోగాలు కూడా చేశాడు, చాలా పనులు మారాడు. ఏ ఊరు తిరిగినా, ఏ పని చేసినా, ఏ సంఘంలో ఉన్నా, ఏ ఉద్యోగం చేసినా ఎర్రజెండాను మాత్రం వదలలేదు. కాబట్టి ఎర్రజెండా నీడలు అది మాత్రం ఆయన అంట కొనసాగుతూనే వస్తూ ఉంది. ఈరోజు ఈ అనుభవాలు ఒక సామాన్య కార్యకర్త, ఒక కమ్యూనిస్టుగా తన అనుభవాలు రాసినప్పుడు మనకు చాలామంది అనిపిస్తుందంటే సుందరయ్య గారి జీవిత చరిత్ర చదివాం, బసవప్పన్నయ్య గారు చదివాం, మోటార్ హనుమంతరావు గారి చదివాము. ఇటువంటి పెద్ద పెద్ద నాయకులు చదివినప్పుడు ఇవేంటి చిన్న ఏం ఉపయోగపడతాయి అనిపిస్తుంది. కానీ నా స్వీయ అనుభవం చెబుతాను. తెలంగాణ సాయుధ పోరాటం గురించి సుందరయ్య గారు చాలా పెద్ద పుస్తకం రాశారు. ఆ పుస్తకం పోరాటం గురించి అవగాహన రావాలంటే ఆ పుస్తకం చదవాలి, అర్థం చేసుకోవాలి. కానీ ఆ పుస్తకం తర్వాత తెలంగాణ సాయుధ పోరాట కాలంలో జరిగిన అనేక చిన్న చిన్న ఘటనల్ని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు చిన్న చిన్న పుస్తకాల రూపంలో తీసుకొచ్చారు. ఇలాగే ఇప్పుడు వర్మ గారిని ఇతరులు ఎట్లయితే ప్రోత్సహించారో అలా వాళ్ళని ప్రోత్సహించి అనేక మంది క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళు, పోరాటంలో పాల్గొన్న వాళ్ళు, త్యాగాలు చేసి చదువుతుంటే అసలు సిసలైన చరిత్ర అంతా అక్కడ ఉందని చెప్పి అనిపించింది. అంటే ప్రజలే చరిత్ర నిర్మాతలు అనుకుంటాం. ఆ ప్రజల్లో భాగంగా ఉన్నటువంటి వాళ్ళు రాసేటువంటి అనేక విషయాలు. ఇప్పుడు లెనిన్ జీవిత చరిత్ర చదువుతాం. లెనిన్ జీవిత చరిత్ర చదివితే ఒక క్రానలాజికల్ ఆర్డర్లో ఇట్లా అట్లా ప్రయాణం చేసి అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆయనతో పనిచేసినటువంటి వాళ్ళు, ఆయన దగ్గర అటెండర్లుగా చేసిన వాళ్ళు మొదలుకొని సెక్రటరీలుగా చేసిన వాళ్ళు, డ్రైవర్లుగా చేసిన వాళ్ళు, ఆయన సహాయకులుగా ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళ అభిప్రాయాలు చదివితే లెనిన్ యొక్క అసలు సిసలైనటువంటి క్యారెక్టర్, ఆయన వ్యక్తిత్వం మనకు అర్థమవుతుంది. ఎంతో ఇన్స్పైర్ చేసేటువంటి ఒక కమ్యూనిస్టు తన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి అన్నదానికి అర్థమవుతుంది. అలాగే క్షేత్రస్థాయిలో ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ చాలామంది బాధపడుతూ ఉంటారు. బాధపడుతూ వాస్తవం కూడా, అది బాధపడటం అంటే అది న్యాయమైనటువంటి బాధే. కమ్యూనిస్ట్ పార్టీ బలహీనపడిపోతున్నది, ప్రజల నుంచి దూరం అవుతున్నాము, ఏమిటి దీనికి పరిష్కారం అని ఈ ఆవేదనకు కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలతో పనిచేసినటువంటి వాళ్ళ అనుభవాలు, ఎందుకు మనం ప్రజల నాడి పట్టుకోలేకపోతున్నాం, లేకపోతే ప్రజల నాడే దొరకకుండా పోతున్నదా? ఇప్పుడు పేషెంట్ డాక్టర్లకు తెలుసు, పేషెంట్ నాడి అందకపోతే అది డాక్టర్ తప్పు కాదు, అది పేషెంట్ తప్పు. కాబట్టి ప్రజల నాడి కొన్ని సందర్భాల్లో అందదు, అర్థం చేసుకోవడం కూడా కష్టం మనకి. ఈరోజు కమ్యూనిస్టులు ఆ రకంగా ప్రజలతో మమేకమై పని చేయటానికి, వాళ్ళ నాడి పట్టుకొని వాళ్ళకి సన్నిహితం కావటానికి, దానికి అనుగుణమైన నినాదాలు, దానికి అనుగుణమైనటువంటి పిలుపులు ఇవ్వటానికి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవడం అవసరం. అక్కడ పనిచేసినటువంటి వాళ్ళు, వర్మగారే ఇప్పుడు చెప్పాడు మురళి, ఒక చేపల మార్కెట్లో చేపల కార్మికుల్ని, లేకపోతే పోస్టల్ యూనియన్ వాళ్ళని, రకరకాలైనటువంటి యూనియన్లో ఆయన చాలా వినూత్నమైనటువంటి వీటిల్లో పనిచేశాడు. మండల కేంద్రాల బాధ్యుడిగా, లేకపోతే ప్రజాశక్తి సర్క్యులేషన్ ఇన్ఛార్జిగా, తెల్లవారుజామున పోయి బస్టాండ్లో కూర్చొని పేపర్లు అన్నీ కట్ట తప్పకుండా దాన్ని పాఠకులకు చేర్చడంలో, ఇటువంటి అనేక
అనుభవాలు. అంటే కమ్యూనిస్టు ఒక నిబద్ధతే కాకుండా కమ్యూనిస్టు నిబద్ధతకు ఉండేటువంటి మొదటి లక్షణం ఏంటంటే పట్టుదల, మొండి పట్టుదల. ఒట్టి పట్టుదల కాదు, మొండి పట్టుదల. తేల్చేసుకున్నాం ఇది ఎందుకు కాదో అనే ఒక మొండి పట్టుదల ఆయన ప్రతి పనిలోనూ కనిపిస్తుంది. అటువంటి మొండి పట్టుదలని కమ్యూనిస్టు నిబద్ధతతో అమలు జరుపుకునేటువంటి వాళ్ళు మనకు క్షేత్రస్థాయిలో ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ తొందరగా ప్రజలకి సన్నిహితం అవుతుంది. కానీ ఈరోజు మనకి ఒక గాలులు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ఇప్పుడు మొన్న తెలుగుదేశం గాలి వచ్చింది, అంతకుముందు జగన్ గాలి వచ్చింది. ఎంత గాలికి వచ్చాడో అంత గాలితో కూడా కొట్టుకుపోయారు. ఈరోజు ఎవరూ శాశ్వతం కాదు. ఇప్పుడు వచ్చి 4 రోజులు అయిన చంద్రబాబు నాయుడు గారు ఆయన పైకి బాగానే నమ్రతగానే మాట్లాడుతున్నాడు, వాళ్ళ నాయకత్వం ఆయన నమ్రతగానే మాట్లాడుతున్నారు. కానీ కింద అంత నమ్రత లేదు. దూసుకుపోదాం అన్నట్టుగా దూకుడు. ఇక ఎవరు ఉండటానికి లేదు, మనం తప్ప ఎవరు ఉండటానికి లేదనే పద్ధతి అనుసరించే జగన్కు అగతి పట్టింది. ఆయన ఊహించలా, బహుశా తెలుగుదేశం వాళ్ళు కూడా ఊహించుండరు. అందుకని మేమే శాశ్వతం అధికారం, మాకే తెలుసు, ప్రజల కమ్యూనిస్టులకి ఏం తెలుసు. మరి బాగా నిన్న మా కార్యకర్తల సమావేశం నిన్న 2 రోజులు ఉన్నాం. మన సుందర స్కిల్ సెంటర్లో జరిపాము. ఒకరు మాకు సలహా ఇచ్చారు, డేటా మనకు సరిగ్గా డేటా లేదండి, డేటా సేకరించి దాన్ని విశ్లేషణ చేసి నూరి వండి వాచితే మనకు తొందరగా అర్థం అవుతారు ప్రజలని. జగన్మోహన్ రెడ్డి ఈ డేటానంతా వండి వాచాడు, 150 కోట్లు 200 కోట్లు పెట్టి డేటా కలెక్షన్ దాని విశ్లేషణకే. ఏమయ్యాడు? డేటా అవసరమే, వాస్తవాలు అర్థం చేసుకుని డేటా అవసరం తప్ప డేటానే మనల్ని కాపాడలేదు. అంతా ఐటీ మీద నడుస్తుంది. ఇప్పుడు ఐటీ తోటి ఏమైనా చేసేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినారు, అదే మనకు సమాధానాలు చెప్పుద్ది. ఏం చెప్పుద్ది సమాధానాలు? మనం ఆల్రెడీ చేసిన ఫీడ్ కంప్యూటర్లు వచ్చిన కొత్త రోజుల్లో చెప్పేవాళ్ళు, నువ్వు గడ్డి ఫీడ్ చేసి అది గడ్డి వేస్తుంది మనకని కంప్యూటర్ గురించి. అందుకే మన ఆల్రెడీ ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉన్నటువంటి సమాచారం మొత్తాన్ని క్షణాల్లో అది అనలైజ్ చేయగలదు. కానీ అన్నీ ఇంటర్నెట్లోనే ఉంటాయని ఏముంది? అది అనలైజ్ సరిగ్గా చేయొచ్చు, సరిగ్గా చేయకపోనవచ్చు. మానవ మేధస్సుకి అది ప్రత్యామ్నాయం కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది. ఇప్పుడు దాని మీద ఆధారపడి మొత్తం ప్రపంచాన్ని మార్చేస్తామనే వాళ్ళు కూడా తయారయ్యారు. అదంతా మానవుడికి సపోర్టింగ్ రోల్. అది మరింత వేగంగా, మరింత నైపుణ్యంతో, మరింత సమర్థవంతంగా మనిషి పనిచేయడానికి తోడ్పడే సాధనం తప్ప అది ఇప్పుడు నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఈ గుంటూరు జిల్లా వాళ్ళు అనుకోండి, చిన్న గైడ్లు వేసి రాష్ట్రం అంతా పంచేవాళ్ళు. ఆ గైడ్లు చిన్న పాకెట్ సైజు, అవి 2 రకాలుగా పనికొస్తాయి. జేబులో పెట్టి చదువుకోవడానికి పనికొస్తాయి, కాపీ కొట్టడానికి కూడా పనికొస్తాయి. చదువుకునే వాళ్ళు చదువుకోవడానికి ఉపయోగిస్తారు, కాపీ కొట్టాలనుకున్న కాపీ కొట్టడానికి ఉపయోగిస్తారు. ఆ గైడ్లతో చదివి రాదు, టెక్స్ట్లే చదివి అర్థం చేసుకుంటే పాట అట్టైనా అటు తిప్పి ఎన్ని రకాలుగా ఇచ్చినా చేసుకోగలుగుతాం. అందుకని మానవ మేధస్సు ప్రత్యామ్నాయం కాదు. ఈరోజు కమ్యూనిస్టులకు ప్రతికూలమైన పరిస్థితి ఉన్నది. 30 ఏళ్ళుగా, ఈరోజు కాదు 30 ఏళ్ళుగా ఉన్న పరిస్థితి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితి. మన దేశంలో కాస్త ఆలస్యంగా మొదలైంది. ప్రపంచం అంతా కమ్యూనిజం కూలిపోయినా 2011 దాకా కమ్యూనిజం, ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉన్నది. 11 తర్వాత మనకి క్షీణత ప్రారంభించింది, ఆలస్యంగా మొదలైంది అంతే భారతదేశంలో అనేక కారణాలతోటి. ఈరోజు ప్రపంచం అంతా రికవర్ అవుతున్నది కమ్యూనిజం మరలా తిరిగి. మనం కూడా రికవర్ అవ్వడానికి కొంత ఆలస్యం కావచ్చు. ఈరోజు అమెరికాలో యూనివర్సిటీల్లో స్టూడెంట్స్, నేను మొన్న రైల్లో ఢిల్లీ వెళ్తున్నాను సెంట్రల్ కమిటీ మీటింగ్కి, తమిళనాడు వాళ్ళు ఆ రైల్లో ఉన్నారు, తమిళనాడు ఎక్స్ప్రెస్లో వెళ్తుంటాడు. అవి మీరేం చేస్తున్నారు, మామూలుగా సహజంగా అడుగుతారు కదా, నేను సిపిఎం ఇట్లా మీటింగ్కి వెళ్తున్నాను అది చెప్తే, ఏంటంటే అమెరికా అంతా సోషలిజం మీరే మన దేశంలో వినపట్లేదు సోషలిజం గురించి అంటున్నారు. అంటే అది అటు వినిపించలేకపోవటం మా పొరపాట్లండి, మా బలహీనత అని చెప్పాను. మా తగిన క్యాడర్ లేదు, తగిన ఇవి లేవు, సాధనాలు లేవు అని చెప్పని. మరి అమెరికాలో అమెరికాలో అయితే సోషలిజం పేరు చెప్తేనే కుట్ర కేసులు పెట్టి జైలు పాలు చేశారో, ఆ అమెరికాలోనే ఈరోజు సోషలిజం మోగుతుంది. యూత్ తిరుగుబాట్లు చేస్తూ ఉంటే యూనివర్సిటీలన్నీ పాలిస్తాన్కు మద్దతుగా, ఇజ్రాయెల్ దురహంకారానికి వ్యతిరేకంగా యూనివర్సిటీలు తిరుగుబాటు చేస్తే, స్టూడెంట్స్ని కొడుతుంటే, స్టూడెంట్స్ని కాపాడటానికి ప్రొఫెసర్లు వచ్చి అడ్డం కూర్చుంటే, పాలకుల్లో కూడా ఇప్పుడు పార్టీలో వాళ్ళు ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి వీళ్ళకి మద్దతు ఇవ్వకపోతే ఓట్లు రావని వచ్చి వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే ఏమిటా మార్పు? చిన్న మార్పా? ఇప్పుడు నిన్న మనం చూసాం, ఎందుకైనా కావచ్చు, బ్రిటన్లో లేబర్ పార్టీలో లేబర్ అంతా వేరే విషయం.
కానీ నిన్న మొన్నదాకా లేబర్ పార్టీకి నాయకత్వం నుంచి పక్కకు కార్పొరేట్ల ఒత్తిడితో పక్కకు తప్పుకున్నటువంటి జెర్మీ కార్బిన్ ఇండిపెండెంట్గా పోటీ చేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచాడు. లేబర్ పార్టీలో 64% యూత్ ఆయన మాకు అధ్యక్షుడిగా ఉండాలని కోరుకున్నారు ఓటింగ్ పెడితే. కానీ కార్పొరేట్లకు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ బలంతో ఆయన తొలగించేశారు. ఈయనంటే లేబర్ పార్టీని కమ్యూనిస్ట్ పార్టీగా మార్చేస్తాడు. అమెరికాలో ఆయన డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా పోయినసారి ఎన్నికల్లో ముందుకు వచ్చాడు. పేరు జెర్మీ కార్బిన్ కాదు, శాండర్స్. ఆయన అధ్యక్షుడు క్యాండిడేట్ కావాలి, క్యాండిడేట్ కాకుండా తప్పించారు. ఈయన క్యాండిడేట్ అయితే ఆయన న్యూయార్క్లో సెనేటర్గా ఉండి ఆయన మొత్తం కార్మిక వర్గం తరఫున నిలబడి కమ్యూనిస్ట్ పాలసీలు తెచ్చిపెట్టేసాడు అక్కడ అని చెప్పి. ఆయన కమ్యూనిస్ట్ కాదు, వీళ్ళిద్దరూ కమ్యూనిస్టులు కాదు, లిబరల్ బూర్జువాలో. అంటే మనం ఇక్కడ నెహ్రూయిట్స్ అంటాం కదా, మోడీతో పోల్చుకుంటే నెహ్రూయిట్స్ చాలా ప్రోగ్రెసివ్ అని. ఆ టైపు వాళ్ళు వర్కింగ్ క్లాస్కి, క్యాపిటలిజంలోనే వర్కింగ్ క్లాస్కి మైలు జరగాలని కోరుకునేవాళ్ళు, అంతే తేడా. క్యాపిటలిజం వ్యతిరేకులు కారు చాలా వరకు. ఇప్పుడు మరి ఎలా వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు? వాళ్ళ మాటలకు ఎందుకు యూత్లో విలువ పెరుగుతున్నది అంటే, యువతరం ఈరోజు క్యాపిటలిజం మీద విశ్వాసాన్ని కోల్పోతున్నారు. అసమానతలు పెరుగుతున్నాయి, వాళ్ళ కళ్ళెదురు కనిపిస్తున్నాయి, ఉద్యోగాలు ఊడిపోతున్నాయి, ధరలు పెరుగుతున్నాయి, పేదరిక జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. ఏమిటి దీనికి అంతటికి కారణం? మళ్ళీ తిరిగి పునరాలోచన. ఇంతకుముందు ఏం చెప్పారు? ఆయన ఉన్నాడు కదా, మన మాజీ అధ్యక్షుడు, దేశాధ్యక్షుడు అబ్దుల్ కలాం కలలు కనండి అన్నాడు. అప్పుడు కళ్ళ కంటే వాస్తవాలు చేసుకుని రియల్ ఎస్టేట్ బ్రోకర్గా చేసిన లక్షలు సంపాదించవచ్చు. ఉదయం పోయి చేతిలో పైసా లేకుండా సాయంత్రం ₹1,00,000 సంపాదించుకురావచ్చు బ్రోకర్ పని చేసి. ఇప్పుడు ఆఫీసుకు పోయి 10 గంటలకు 5 గంటలకు ఇంటికి తిరగగలం లేదో, తిరిగి రాగలం లేదు, ఈ మధ్యలోనే పింక్ స్లిప్ ఇచ్చేస్తారని భయపడే రోజు వచ్చేసింది. అమెరికాలో ఉండేవాళ్ళు, మా ఊళ్ళో కూడా చాలామంది ఉన్నారు అమెరికా పోయి ఉన్నటువంటి వాళ్ళు. మా ఊరు అంటే చాలా మారుమూల వాళ్ళు. తెనాలి, గుంటూరు పక్కన ఎప్పుడో 70-80 నుంచే చాలామంది వెళ్ళి ఉన్నారు. మా లాంటి వాళ్ళలో 2010 తర్వాత పోవటం మొదలుపెట్టారు. వాళ్ళు మన ఊరు గుడి ఏంటి ఎలా ఉంది, అంత స్వచ్ఛపడిపోయింది, పాడుపడిపోయి ఎవరు పట్టించుకుంటారు? అంత తీరిక ఎక్కడ ఉంది, అంత డబ్బులు ఎక్కడున్నాయి? దేవుడికి మహాపూజ చేస్తే ఆ పండగ వచ్చినప్పుడు సంక్రాంతి రోజో లేకపోతే శివరాత్రి రోజో ఒక రోజు పోయి అట్లా పోయి టెంకాయ కొట్టి దండం పెట్టి వస్తారు. సంవత్సరం మొత్తానికి ఒకసారి దండం పెట్టుకుంటే సంవత్సరం పొడుగుని మేలు జరుగుద్ది అనుకుంటారు వాళ్ళు, అంతే అయిపోయింది అది. కానీ ఇప్పుడు అట్లా కాదండి, రోజు ఒక పూజారి పెట్టి కళకళలాడుతూ నిత్యతోరణ పసరంలా మేమే ఇస్తాం కట్టండి అన్నారు. కట్టేశారు కూడా బ్రహ్మాండంగా. పూజారికి కూడా మేమే జీతాలు ఇస్తామన్నారు. ఓళ్ళలో మిద్దెలు వేసినాయి, అబ్బా అమ్మని అక్కడ కూర్చోడి మీరు ఏం పని చేయబోలే, కౌలుకి ఇచ్చుకొని కూర్చొని తినండి అన్నారు. అంతా అలవాటు పడిపోయారు. ఇప్పుడు డబ్బులు పంపటంలా. ఏరైనా ఆయన డబ్బులు పంపట్లేదంటే వచ్చే నెల రోజులు నాకు ఉద్యోగం ఉంటుందో లేదో గ్యారెంటీ లేదు. ఇప్పుడు నేను మిగిలించుకొని సేవ్ చేసుకుంటే ఉద్యోగం పోతే మరలా తిరిగి రావడానికి 6 నెలలు పడుతుందో ఏడాది పడుతుందో తెలియదు. అమెరికా వదిలేసి మళ్ళీ ఇండియాకి రావాలేమో కూడా తెలియదు. ఏం చేయాలి? మిగిలించుకుంటే కదా ఉద్యోగం లేని రోజుల్లో తింటాం. ఇప్పుడు డబ్బులు పంపలేదు, ఏం చేయాలి? ఊళ్ళలో వాళ్ళు వెళ్ళిపోయి కొత్త కల్చర్ని అలవాటు చేశారు. అందువల్ల ఈరోజు క్యాపిటలిజం సంక్షోభంలో పడిపోయి, ఇది 200 సంవత్సరాల క్రితం మార్క్స్ చెప్పిందే ఇది సంక్షోభం వస్తుందని. అందుకని మార్క్సిజాన్ని నమ్మేటువంటి వాళ్ళు సైంటిఫిక్, ఒక శాస్త్రీయమైనటువంటి విజ్ఞానాన్ని నమ్ముతున్నారు. ఇది మూఢ విశ్వాసం కాదు, గుడ్డి విశ్వాసం కాదు, లేదా మత పిచ్చ లాంటిది కాదు. ఈరోజు అలాంటి పరిస్థితి మనకు మరలా ప్రపంచంలో కనిపిస్తుంది. ఫ్రాన్స్లో జరుగుతున్న మార్పులు చూసాం, లాటిన్ అమెరికాలో జరుగుతున్న మార్పులు చూసాం, కెన్యాలో జరుగుతున్న ఆందోళన చూస్తున్నాము. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పులు చూస్తుంటే ఇవి మనల్ని తాకకుండా మన మీదుగా వెళ్ళిపోతాయి అనుకుంటే పొరపాటు. ఎందుకంటే గ్లోబలీకరణ, ప్రపంచీకరణ మొదలైన తర్వాత భారతదేశం రోజు రోజుకి దానికి సన్నిహితంగా వెళ్ళిపోతూ ఉంది. మోడీ వచ్చాక ఇంకా దగ్గర అయిపోతున్నది. ఇప్పుడు చైనా వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కూడగట్టేద్దామని అనుకుంటున్నారు. రోజు బయట బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇదే పొరపాటున చైనా మనకన్నా అభివృద్ధి అవుతుందని ఎవరో అబ్బాయి చెబుతున్నారు నాకు ఈ మధ్య. యూట్యూబర్ అట ఒక అతను, శ్రీకాకుళం ఉత్తరాంధ్ర జిల్లా అతను. చైనా చూసి వచ్చి యూట్యూబ్ చేస్తే కోట్లలోకి 1 కోటి మంది పైన. ఏం పేరు అబ్బాయి పేరు?
చైనా మీద యూట్యూబ్ 1 కోటి మంది పైన చూశారు. చూస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళు పట్టలేక తిట్టడం మొదలుపెట్టారు, దేశద్రోహి అని. ఉన్నవాసం చేసి దేశద్రోహి అయితే నేను దేశద్రోహిని అన్నాడు అబ్బాయి. ఏంటం ద్రోవరాతి వేరు, ద్రోవరాతి పొలిటికల్. చైనా ప్రపంచం అంతా యాత్ర చేస్తున్నాడు, అన్ని దేశాలు తిరుగుతున్నాడు అబ్బాయి. అన్వేష్ అని చెప్పాడు. అచ్చ నేను ఒకటి రెండు చూశాను. అచ్చ ఉత్తరాంధ్ర, రాజమండ్రి కాదు, ఉత్తరాంధ్ర శ్రీకాకుళం యాక్సిడెంట్. అది అచ్చ శ్రీకాకుళం యాక్సిడెంట్లో మాట్లాడేస్తుంటాడు. మరి ఇప్పుడు ఆ చైనా తట్టుకొని ఎట్లా నిలబడాలా? అమెరికా 1991లో కమ్యూనిజాన్ని పాతాళలోకానికి పూడ్చిపెట్టి సమాజ్ చేశానని ప్రకటించింది. అప్పుడు బుష్ ఉన్నాడు అనుకుంటాను అధ్యక్షుడిగా, పెద్ద బుష్. ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత కమ్యూనిజం అనే భూతం ఇప్పుడు అమెరికాని ఆహ్వానించింది. ఎవరు అమెరికాకు శత్రువు అంటే ఇప్పుడు ట్రంప్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. మరలా ఈ ట్రంప్ ప్రకటించేశాడు, కమ్యూనిజమే మాకు శత్రువు, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు ఈ దేశంలో ఎంటర్ కావడానికి వీల్లేదు, చైనా అంతం చూస్తాను. మళ్ళా పూడ్చిపెట్టి పాతాళంలో తొక్కిపెట్టిన కమ్యూనిజం మళ్ళీ తిరిగి అమెరికాకు శత్రువుగా ఎలా మారింది? మనం మళ్ళీ కోలుకుంటున్నాం అనేటువంటి విశ్వాసం చాలామందికి లేదు. వీళ్ళు కోలుకొని మనం దెబ్బతీస్తారని ముందు చూపుతూ ఉన్నాడు ట్రంప్. అక్కడ ఉన్న మేధావులు వాళ్ళు అంతా చెప్తేనే కదా. అందువల్ల అవునన్నా కాదన్నా మరలా కమ్యూనిజానికి ఈరోజు మంచి రోజులు రాబోతున్న యూత్ ఒక చేసే అన్వేషణ ఏమిటి దీనికి ప్రత్యామ్నాయం? ఈ ప్రత్యామ్నాయానికి మరలా తిరిగి అటు తిరిగి వచ్చినా అన్ని రకాలు. ఇప్పుడు మనకి చాలామంది మాజీ కమ్యూనిస్టులు లేకపోతే వివిధ రకాల దీంట్లో పోయిన వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోయి, పోరాటాల మీద విశ్వాసం కోల్పోయారు, ప్రజల మీద విశ్వాసం కోల్పోయారు, చరిత్ర మీద విశ్వాసం కోల్పోయి వాళ్ళు కొత్త సిద్ధాంతాలు నూరిపోసి కొత్త ఇజాలు ఏదో నేర్పిద్దాం, ఇంకేదో బయట ఉంది ఇజాలు అనుకొని తౌళ్ళు ఆడుకుంటున్నారు చీకట్లో. ఒక ఐడియాలజికల్ వ్యాక్యూమ్ కొంతమందిని ఆవహించింది. కానీ ఆ ఐడియాలజికల్ ఫిల్అప్ చేసేటువంటి పరిస్థితి మరలా ఇప్పుడు రాబోతున్నది. ఒక ఐడియాలజికల్ హెజమోనీ అని ఏదైతే గ్రామ్స్కి చెప్పాడో ఆ హెజమోనీని మరలా ఆధిపత్యం, సైద్ధాంతిక కమ్యూనిస్టు సైద్ధాంతిక ఆధిపత్యం, సోషలిస్ట్ ఆధిపత్యం తిరిగి చేపట్టేటువంటి రోజు వస్తుంది. మొన్న ఎన్నికల్లోనే మనం ఉత్తరప్రదేశ్లో చూసాం. పేదలను ఉద్ధరించడం సోషలిజం అయితే నేను సోషలిస్ట్ని అన్నాడు మోడీ. ఎవరో కాదు, మోడీ అన్నాడు ఎన్నికల ప్రచార సభలో. మీరు కానీ గమనిస్తే ఉత్తరప్రదేశ్ ప్రజలకు పోయి అయినా వాళ్ళు ఆయన తెలిసి ఓట్లేరు ఓడించినట్టున్నారని అయోధ్యను పట్టుకున్నాడు. అయోధ్య రాముడు కూడా తరిమేశాడు ఆయన్ని. అంటే మనం అంటే పట్టుకొమ్మ తొక్కుడు కొమ్మ అని, పట్టుకొమ్మ పోయి తొక్కుడు కొమ్మ పోయి ఇప్పుడు గాల్లో ఓడిపోయి పరిస్థితి వస్తే ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఇంకోవైపు నితీష్ కుమార్ చెరో కర్ర పంగాల కర్ర వేసి నిలబెట్టారు ఇప్పుడు ఆయన్ని. పై కొమ్మ పోయింది, కింద కొమ్మ పోయింది. రాముడు ఆదుకోలేదు, సోషలిజం ఆదుకోలేదు. ఉత్తరప్రదేశ్ దిమ్మ తిరిగేటట్టు కొట్టారు దెబ్బ మోడీని. ఆయన సొంత పోటీ చేసే మొదటి 2 రౌండ్లో ఆయనే వెనకబడిపోయాడు. మన కౌంటింగ్ అప్పుడు చెమటలో పట్టేసినాయి వీళ్ళకి. ఇప్పుడేంటి కింద పడ్డాను అదే పై చేయి, అదే మంత్రివర్గం, అదే అధికారులు, అదే విధానాలు. మోడీ 3 అని పెట్టేసి G7 మీటింగ్ పిలవకపోయినా వెళ్ళి అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చి నేను ఇంకా ఉన్నానని చెప్పుకోవడానికి పోయి వచ్చాడు. తన ఉనికిని చాటుకోవడానికి నేనే ప్రధానమంత్రిని, మీరు నాతోనే వ్యవహరించాలని చెప్పడానికి. మరి మోడీ తిరుగులేదు. ఆయన అసలు ఆయన అజేయుడు అని చెప్పారు ఎన్నికలకు ముందు. ఏమయ్యాడు అజేయుడు? మూడోసారి ఇప్పుడు అధికారం చేపట్టిన మోడీ ఓడిపోయిన ఫీలింగ్లో ఉన్నాడు. ఓడిపోయిన కాంగ్రెస్ వాళ్ళు ఇండియా బ్లాక్ గెలిచిన మూడ్లో ఉన్నారు. ఇప్పుడు నిన్న మీరు చూసారు అసెంబ్లీ ఎన్నికలు 13 స్థానాలు జరిగితే 10 ఇండియా బ్లాక్ వచ్చినాయి, 2 బీజేపీ, 1 ఇండిపెండెంట్. ఇది ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉన్నది. రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ నవంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ ట్రెండ్ కంటిన్యూ అవుద్ది. కాబట్టి ఒకే రకంగా ఉండదు. ఎవరో అనుకొని మేము శాసిస్తాము ఈ దేశాన్ని, ప్రజల్ని శాసిస్తామని ఎవడో అనుకుంటే వాడికన్నా మూర్ఖుడు ఇంకోటి ఉండడు. ప్రజలను శాసిస్తామని ఎవరైనా అనుకుంటే, ప్రజలను తొక్కిపెట్టి అణిచిపెట్టి ఉంచగలం అనుకుంటే అంతకన్నా తెలివి తక్కువతనం ఇంకోటి ఉండదు. అది మనకు పదే రుజువు చేస్తూ ఉంది చరిత్ర. అందువల్ల కమ్యూనిజం మీద విశ్వాసం ఈరోజు మన వర్మ గారి పుస్తకంలో, ఆయన మాటల్లో మనం చూసేది ఆ కమ్యూనిజం యొక్క భవిష్యత్తు మీద విశ్వాసం, ఒక శాస్త్రీయమైనటువంటి విశ్వాసం.
అది ఈరోజు ఈ పుస్తకంలో మనకి అంతర్లీనంగా ఉన్నటువంటిది. అందుకని క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు పడే ఇబ్బందులు, ప్రజలతో ఎట్లా డీల్ చేయాలి, ప్రజలు పదే 100 సార్లు పోయినా ఒక్కోసారి వాళ్ళు స్పందించరు. స్పందించకపోవటం వాళ్ళ తప్పు కాదు, స్పందించినాక వెయిట్ చేయాల్సిందే ఓపికగా మనం. లేదా మన స్పందింపజేసే పద్ధతులు ఏమన్నా చేత కాబట్టి మార్చుకోవాలి, కొత్త పద్ధతులు మార్చుకోవాలి. చెప్పే విషయాలు వాళ్ళకి అర్థం కాబట్టి అర్థమయ్యే విషయాలు అర్థమయ్యేటట్టు మనం కూడా భాష మార్చుకొని అర్థమయ్యే భాషలో చెప్పాలి వాళ్ళకి. అంతే తప్ప వాళ్ళు వినరీళ్ళు, మూర్ఖులు, తెలివి తక్కువ అమ్ముడు పోయారని జనాన్ని నిందిస్తే ఉపయోగం ఉంది. అందుకని జనం ఎప్పుడు తెలివి తక్కువ వాళ్ళు కాదు, జనాంతా ఎట్లా డీల్ చేయాలో మనం నేర్చుకోవాలి తప్ప ఆ నేర్చుకునేటువంటి పద్ధతులు క్షేత్రస్థాయిలో ఓపికగా మొండి పట్టుదలతోటి ఎలా మనం డీల్ చేయాలో, పనిని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ఎలా చేయాలో వర్మగారి పుస్తకంలో మనకు కనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండొచ్చు. ఆయన ఎవరో కొందరు మోటివేట్ చేశారు కాబట్టి మంచి అల్లుళ్ళు దొరికారు, మంచి కూతుళ్ళు ఉన్నారు, మంచి కుటుంబం, ఎంత ఎర్రజెండా నీడలో ఉన్నారు వాళ్ళంతా. నేను రాష్ట్ర కార్యాలయానికి వచ్చినప్పుడు నాకు మొట్టమొదటి పరిచయం పున్నారావు గారు, ఇక్కడే ఉన్నారు మన ఎదురుగా. ఆయన టైప్ మిషన్ పెట్టుకొని సుందరయ్య గారు లోపల గదిలో ఉంటే ఈయన బయట. నేను అట్టం లేదు, ఇందాక ఆయనతో చెప్పాను, నీకు మంచి అల్లుళ్ళు దొరికారు, అల్లుళ్ళకి మంచి మామ కూడా దొరికాడని చెప్పారు. ఆయన పద్మా గారు వాళ్ళ ఒక ఫ్యామిలీ, కమ్యూనిస్ట్ ఫ్యామిలీ. సరే విజయవాడ వదిలేసి నేను హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్లో వాళ్ళ ఫ్యామిలీ. అక్కడ నాగేశ్వరరావు ఆయన అక్కడ ఆఫీస్ సెక్రటరీ, అవనగడ్డ నాగేశ్వరరావు గారు ఆయన అక్కడ ఆఫీస్ సెక్రటరీ. ఆ తర్వాత నాకు వాళ్ళిద్దరు తర్వాతే వర్మ గారితో పరిచయం. అలాగే ఇక్కడ వనిజ లేదా వనిజ ఉంది, మన ప్రజాశక్తి ఎడిటర్గా అయినప్పుడు ఆమెతో నేను డీల్ చేయాల్సి వచ్చింది. అక్కడ తిరుపతిలో ఆమె అప్పుడు సబ్ ఎడిటర్ డెస్క్ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆమె, వాళ్ళ కుటుంబం. ఆ తర్వాత పద్మజ మురళి వైఫ్, ఆమె ఈటీఎఫ్లో ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య నాకు ఇప్పుడు కళ్యాణ్ గారు నాకు ఇప్పుడు పరిచయం. మొన్న మా ఆఫీస్కి వచ్చారు వీళ్ళు, మొత్తం వచ్చి పుస్తకం ఇచ్చారు నాకు. ఇచ్చి వాళ్ళు పొరపాటున ఏమన్నారంటే, రేపు మీ ప్లేనం జరుగుతుందండి మన ఇస్రో సమాజం ఎంతమంది వస్తారని అడిగారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎంతమంది వస్తే అన్ని పుస్తకాలు తీసుకురావాలని. ఎంతమంది వస్తారని నేను జోక్గా ఉన్నానంటే అన్నం పెడతారో ఒక పూట అన్నాను. నేను ఎంతమందిని అడగంగానే భోజనం పెడతారా అన్నాను. పెట్టేస్తామండి అన్నారు. అని తర్వాత మురళి అన్నాడు, పుస్తకాలు కూడా ఇవ్వాలండి, పుస్తకాలు మీరు పుస్తకాలు ఇవ్వటాను అనుకోలేదు, భోజనం పెడతాను అనుకోలేదు. నేను ఏదో తమాషా కన్నానులే, భోజనం గీసిన వద్దు, మీకెందుకు, మీ కుటుంబానికి ఇప్పటికే అందరూ హోల్ టైమర్లు, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, మళ్ళీ మీకెందుకు భారం వేయటం వద్దులేండి. లేదండి మాకు అదే ఇతర ఖర్చులు తగ్గించుకొని ఇస్తామని చెప్పి నిన్న ప్లేనంకి ఒక పూట భోజనం వాళ్ళే భరించి ఇచ్చారు. కాబట్టి అట్లా స్పందించడం నేను వద్దన్న తర్వాత ఆగిపోయి ఉండొచ్చు. మరలా నేను మురళికి చెప్పి ఫోన్ చేసి, ఏమైనా తమాషా కన్నా నిజంగా అనుకుంటారు, డబ్బులు పంపొద్దు, మీరు మళ్ళీ సీరియస్గా తీసుకుంటారు, మళ్ళీ ఫోన్ చేసి చెప్పే. అప్పుడు చెప్పింది కాక లేదండి వాళ్ళందరూ మాట్లాడుకున్నారు, మనకేం ఇబ్బంది లేదు, ఇద్దాం, పార్టీకి ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వాలని చెప్పని అన్నారని చెప్పని మళ్ళీ నెంబర్ తీసుకొని అకౌంట్లో వేసేసారు, పార్టీ అకౌంట్లో డబ్బులు. ఇక వాళ్ళకి ధన్యవాదాలు చెప్పడం తప్ప ఇంక మనం నివారించగలిగింది ఏం లేదు ఇంట్లో. కాబట్టి ఆ రకమైనటువంటి స్పిరిట్ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా పార్టీ పట్ల వ్యక్తమైంది. అటువంటి స్పిరిట్ మనం దాని నుంచే స్ఫూర్తి పొందాలి. కాబట్టి వాళ్ళు ఎంత సామాన్యులు, వాళ్ళు అయితే ఎంత నాయకత్వ స్థాయిలో ఉన్నారు, స్థాయి హోదా రెండో ఒకటి కాదు. నేను చివరిగా మీకు చెప్పదలుచుకుందంటే, పార్టీలో ఏ పార్టీలో కావచ్చు, హోదా వేరు, స్థాయి వేరు. హోదా అనేది మనం జిల్లా కమిటీ మెంబరా, రాష్ట్ర కమిటీ మెంబరా, కేంద్ర కమిటీ మెంబరా, దీన్ని బట్టి హోదా రకరకాల కారణాలతో హోదాలు మారుతుంటాయి. ఉన్న స్థానం, ప్లేసు, అనేక వాటిని బట్టి హోదా వస్తుంది. ఒకే హోదాలో ఉన్న వాళ్ళంతా ఒకే స్థాయిలో ఉన్నట్టు లెక్క కాదు. కేంద్ర కమిటీ స్థాయిలో ఉండి సాధారణ పార్టీ సభ్యులుగా ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యుల కన్నా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది స్థాయి. మేధావిత్వంతో కావచ్చు, ఉద్యమాల రీత్యా కావచ్చు, ప్రజలతో సంబంధాల రీత్యా కావచ్చు, త్యాగాల రీత్యా కావచ్చు, అనేక రూపాల్లో ఎక్కువ స్థాయి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను రాష్ట్ర కార్యదర్శి కావచ్చు, నాకన్నా ఎక్కువ స్థాయి కలిగిన వాళ్ళు నాకన్నా దిగువ కమిటీలో ఉన్నారు చాలామంది. అందుకని స్థాయి, హోదా రెండు ఒకటి కాదు, రెండు వేరు వేరు. అందుకని ఈయన హోదా ఏమిటి, ఈయన పార్టీలో ఈయన అంతస్తు ఎంత అనేది చూడకుండా ఒక కమ్యూనిస్ట్ స్థాయి, ఒక కమ్యూనిస్ట్ చైతన్యం, ఆ స్పిరిట్ మనం దాని నుంచి నేర్చుకొని స్ఫూర్తిని పొందాలని చెబుతూ ఈరోజు ఈ పుస్తకం ఎర్రజెండా నీడన్న అనుభవాలనే పుస్తకాన్ని అందించి మనకి ముందుకు తీసుకొచ్చి, అది చాలా పుస్తకం విజయవాడలో నా టేబుల్ మీద ఉంటే ఎవరో ఇదేంటండి ఇంత లైట్గా ఉంది అంటున్నారు. ఈ పేపర్ సెలెక్ట్ చేసి ప్రింట్ చేసినటువంటి వాళ్ళు కూడా అభినందించాలి, శ్రీశ్రీ ప్రింటర్స్ వాళ్ళు.
అట్లాగే చిన్న చిన్న చాప్టర్లు, పెద్ద నీకు ఏ చాప్టర్ కావాలంటే ఆ చాప్టరే చదివేసుకోవచ్చు. ఒకసారి మొదలు పెడితే చివరిదాకా మామూలు మధ్యలో మొదలుపెట్టి మధ్యలో కూడా ఆపేయచ్చు ఒకరోజు. ఆ రకమైన సౌలభ్యం ఉంది దీంట్లో, కంప్యూటర్లో ఉన్నట్టుగా. కాబట్టి ఆ రకంగా దీన్ని రూపకల్పన చేసినటువంటి తీరు కూడా పుస్తకాన్ని బాగుంది. దీన్ని ముందుకు దీన్ని ఈ రూపంలో తీసుకొచ్చినటువంటి వాళ్ళను కూడా, డిజైనర్స్ వాళ్ళని కూడా అభినందిస్తూ ఉన్నాను. అందరూ కూడా దీన్ని చదవాలని. ఇప్పుడు ఇందాక మురళి ఎవరో కాళిదాస్ చెప్పాడు, ఇక్కడ వర్మ గారి గురించి నాకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు మీకు ఇక్కడ చాలామంది ఉన్నారు. కాబట్టి ఇంతకన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి, వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు.